గ్రామీణ పట్టణ ప్రాంతాలలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని రేగొండ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కృష్ణకుమారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ మార్నింగ్. ఎన్జీసీ ప్రోగ్రాం కింద ప్రజలకి అవగాహన కలిగించడం కోసం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం కోసం, ప్రకృతి కాపాడడం కోసం మేము ఈ ర్యాలీ తీయడం జరిగింది. అలాగే గైడ్ టీచర్, మా జెడ్పీహెచ్ఎస్ రేగొండ గైడ్ టీచర్ రాధాకృష్ణ సార్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ రేగొండ పాఠశాల నుంచి ఉపాధ్యాయులం, విద్యార్థులం ప్లాస్టిక్ పట్ల ప్రజలకు అవగాహన కలిగించడంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. అలాగే మానవహారం నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లతో ఈ భూగోళం అంతా కాలుష్యం అవుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మనం వదలాల్సిన అవసరం ఏర్పడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 2022 సంవత్సరంలో జూలై 1వ తారీఖున ఒక 20 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. మనం కొబ్బరి బొండాల్లో వేసుకునే స్ట్రా నుంచి మొదలుకుంటే మనకి చాక్లెట్లో వాడేటువంటి ప్లాస్టిక్ని, ఇలా చాలా రకాల ఐటమ్స్ని వాటిని బ్యాన్ చేసింది. ఇది ప్రజలకు అవగాహన కలిగి ఉండాలి. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఎక్కడెక్కడైతే షాపులలో అయితే ఇలాంటివి వాడుతున్నారో వాళ్ళకి అవగాహన కలిగించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా మేము డిపార్ట్మెంట్ వాడిని కూడా వేడుకోవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే, ఈ పాఠశాల పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశామంటే, నేటి బాలలే రేపటి పౌరులు. సో పాఠశాల స్థాయి నుంచే పిల్లలకి ప్లాస్టిక్ పట్ల అవగాహన వచ్చినట్లయితే ఆ ప్లాస్టిక్ వాడకాన్ని వాళ్ళు తగ్గిస్తూ, ఈవెన్ దో స్కూల్లో కూడా వాళ్ళు వాడే వాటర్ బాటిల్ కూడా స్టీల్ వాటర్ బాటిల్ని వాడుకునేలా మేము ప్రోత్సాహం అందిస్తున్నాం. అలాగే మ్యాక్సిమం ప్లాస్టిక్ని స్కూల్లో మేము వాడకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇలా పిల్లలు స్కూల్ నుంచే నేర్చుకుని రేపటి సమాజంలో తమ పేరెంట్స్ కూడా అవేర్నెస్ కలిగిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ నేషనల్ గ్రీన్ కార్ప్స్ అనేటువంటి సంస్థ, జాతీయ సంస్థ, రాష్ట్రాలకి అలాగే పాఠశాలలకి కూడా మాకు సపోర్ట్ చేస్తుంది ఈ కార్యక్రమాలు నిర్వహించడం కోసం. ఇందులో భాగంగా స్కూల్లో పిల్లలకి వెట్లాండ్స్ మీద కూడా, ప్లాస్టిక్తో పాటు వెట్లాండ్స్ మీద కూడా మేము డ్రాయింగ్ కాంపిటీషను, ఎస్సే రైటింగ్ కాంపిటీషను, అలాగే వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్ కూడా నిర్వహించి పిల్లల్ని పర్యావరణాన్ని కాపాడుకోవడంలో బాగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.